జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుండి పొన్నూరు వెళ్తున్నారు. అంటే తాడేపల్లి నుండి పొన్నూరు ఇలా ఉందనుకోండి రూటు. తెనాలి ఎక్కడ ఉంది అంటే ఈయన తాడేపల్లి నుండి పొన్నూరు వెళ్తున్నారో ఇక్కడ ట్రాఫిక్ ఆపేశారు. పోనీ ఈయన రోడ్డు మార్గంలో వెళ్తున్నాడు అంటే హెలికాప్టర్ మీద వెళ్తున్నాడు అంటే ఇక్కడి నుంచి ఇటువైపు వెళ్తున్నాడు, కానీ తెనాలి ఎక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్ ఆపేసి అదేదో సినిమాలో అల్లరి నరేష్ గారితో ఉంటుంది కదా, అదిగో కితకితల సినిమా పైనుంచి వెళ్తున్నాడో మా నాయకుడు అని చెప్పి సెల్యూట్ కొడతానికి ఇలా ఆపుతారు కదా ట్రాఫిక్. అదే తరహా సీను. ఎందుకు ఆపారంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారని చెప్పారు. పాపం మిట్ట మధ్యాహ్నం ఎండ, జనం ఏమో పక్కన మిట్ట మధ్యాహ్నం కాకపోయినా 9 అవుతుంటే గోవా ఆసిపోతుంది కదా, మనం వస్తుంటే చూస్తున్నాం కదండి. అలాంటి ఎండల్లో ఈరోజు ప్రజలను ఆపేసి నిర్బంధించేసి అలా ట్రాఫిక్ పోలీసులు ఆపి చాలాసేపు ఇబ్బంది పెట్టేశారు. ఇంకా ఏదైనా టాలరెన్స్ కొంతవరకే ఉంటుంది. ఒక్కసారిగా ప్రజలు ఆ బారికేడ్స్ ఏదైతే వేసారో ఒక తన్ని మొత్తం పోలీసులందరినీ ఒక లెఫ్ట్ లెగ్తో తన్ని పారిపోయారు అందరూ, అదే వెళ్ళిపోయారు ఇంకా అందరూ. సో ఇది ఒక రకమైనటువంటి వికృత, అంటే పోలీసు వారు ఇప్పుడు ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నప్పటికీ కూడా ఎందుకు అంత స్వాభం భక్తి ప్రదర్శిస్తున్నారో ఎవరికి అర్థం కావట్లే. ప్రజలు కూడా ఎంత ఇబ్బంది పడతారో కూడా కనీసం మినిమం కామన్ సెన్స్ లేకుండా ఈరోజు ఇలాంటి వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే నేను చెప్పాను అసలు ఎటు సంబంధం లేనటువంటి 30 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి తెలాని ఈ ప్లేస్లో ట్రాఫిక్ ఆపేయడం ఏంటో అర్థం అవ్వట్లేదు. ఇలాంటివే చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి. సో మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు ఇలాంటి సంఘటన మీద? అంటే ఒక రకంగా నవ్వులు వస్తాయి ఎవడని అంటే ఇది నవ్వులు పాలయ్యే అంశం అయినా సరే వీళ్ళు చాలా జోవియల్గా ఇలాంటి చేష్టలు చేస్తున్నారు. మీ ఉద్దేశం ఏంటి మరి? తిరగబడ్డ తెనాలి అని చెప్పని వాళ్ళ పేపర్లో హెడ్లైన్తో రావడం జరిగింది. సరే నేను తెనాలి వాసునే, అక్కడే పుట్టి పెరిగా, సరే ఇదేదో మా ఊరు గురించి రాస్తున్నారులే అని చెప్పని చదివా. విషయం ఏంటి అంటే ఇందాక మీరు ప్రస్తావించినట్టుగానే కితకితల సినిమాలో అల్లరి నరేష్ ఎస్ఐ, కృష్ణ భగవాన్ కానిస్టేబుల్, వాళ్ళిద్దరూ ఓ రోజు ట్రాఫిక్ కంట్రోల్ అది డ్యూటీలో ఉంటారు. ఉండి సడన్గా వాళ్ళకి మెసేజ్ వస్తుంది సీఎం గారు వెళ్తున్నాడని చెప్పని. వీళ్ళు ట్రాఫిక్ 4 దిక్కులో ఆపేస్తారు. సరే ఉండి ప్రజలకు అనుమానం వస్తుంది, సార్ ఏంటి ఆపారంటే సీఎం గారు వస్తున్నాడని. సరే సీఎం గారు వస్తున్నాడు కదా అని చెప్పని ప్రజలు ఓర్బట్టి ఉంటారు. తీరా చూస్తే ఆయన పైన హెలికాప్టర్లో వెళ్తూ ఉంటాడు. వీళ్ళు హెలికాప్టర్కి నమస్కారం చేస్తారు. ప్రజలకి అర్థం కాదు, హెలికాప్టర్లో ఆయన వెళ్తుంటే మీరు కింద రోడ్డు మీద ట్రాఫిక్ ఎందుకు ఆపారా అని చెప్పని అడుగుతారు. పోలీసులనే ప్రశ్నిస్తామని చెప్పని ఇంకా పైగా ప్రజల మీద హోంకరిస్తారు. నిన్న యాజ్టీస్కి అదే జరిగింది తెనాల్లో. అంటే ప్రజలు చర్చించుకోవాలన్నా జగన్మోహన్ రెడ్డి గురించి ఎక్కువ ఆలోచించుకోవాలని ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారంటారా ఏంటంటే? ఇప్పుడు యాక్చువల్గా మీరు చెప్పినట్టుగానే 44-45 డిగ్రీలు వేడి ఉంది నిన్న. ఆ ఓవర్ బ్రిడ్జ్ డౌన్లో ఆపేశారంట. అంటే తెనాల నుంచి గుంటూరు వెళ్ళే రోడ్డు. జగన్మోహన్ రెడ్డి గారు పొన్నూరు వెళ్తున్నారు ఆయన. అంటే తెనాల నుంచి గుంటూరు వచ్చే మార్గంలో నారాకోడూరు అనే ఒక గ్రామం దగ్గర ఇటు గుంటూరు నుంచి వచ్చే రోడ్డు అటు పొన్నూరు, బాపట్ల, చీరాల వైపు, ఇటు తెనాల వైపు చీలుద్ది. పోనీ ఆయన ఏదన్నా గుంటూరు వైపు నుంచి రోడ్ రూట్లో వస్తున్నారు, నారాకోడూరు దగ్గర మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయితే ఆయన కాన్వాయ్ వెళ్ళటానికి ఇబ్బంది అని చెప్పని ఆపారంటే అర్థం ఉంది. ఆయన హెలికాప్టర్లో వెళ్తున్నాడు. పైగా ఇప్పుడు తెనాల నుంచి ఈ నారాకోడూరే 10 కిలోమీటర్ల పైన దూరం ఉంటుంది. నారాకోడూరు నుంచి పొన్నూరు ఇంకొక 17-18 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 17 కిలోమీటర్లు అనుకుంటా, ఎందుకంటే మా సమీప ప్రాంతం అదంతా. పూర్తి అసంబద్ధమైన వ్యవహారశైలి ఇది. ఇది ఇవాళే మొట్టమొదటిసారి కాదు. గతంలో కూడా తెనాలి మార్కెట్ యార్డ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో వచ్చాడు తెనాలి మార్కెట్ యార్డ్కి. రైతు భరోసానో ఏదో విడుదల సందర్భంగా, లేకపోతే విద్యా కానుకో ఏదో విడుదల సందర్భంగా వచ్చాడు అక్కడికి. ఆ విడుదల సందర్భంగా వస్తే ఆ మార్కెట్ యార్డ్ మీటింగ్కి ఆయన హెలిప్యాడ్ వచ్చేటప్పటికి, అంటే కరెక్ట్గా మా తాతయ్య గారి ఇంటికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటుంది మార్కెట్ యార్డ్. ఆ మార్కెట్ యార్డ్ నుంచి టువర్డ్స్ గుంటూరు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో కనగంటి రెడ్డెం గారు అని చెప్పని ఆయనది ఒక ల్యాండ్ ఉంటుంది, అక్కడ హెలిప్యాడ్ పెట్టారు. అంటే ఆయన ప్రయాణంలో తెనాలి టౌన్ లోపలికి దారి అసలు నోవే కన్సర్న్. కానీ ఈ అధికారులు ఈ మార్కెట్ యార్డ్ నుంచి తెనాలి టౌన్లోకి వచ్చే ఉన్న చెట్లు మొత్తం నరికారు. అసలు ఆయన రూట్లో లేవా చెట్లు, ఎందుకు నరికారు వీళ్ళు? ఆ చెట్లు ఏం అడ్డం వచ్చినాయి, ఏం పాపం చేసినాయి? ఇప్పుడు కనగంటి రెడ్డమ్మ గారి సైట్ నుంచి మార్కెట్ యార్డ్కి వచ్చారు, మార్కెట్ యార్డ్ నుంచి ఆ కనగంటి రెడ్డమ్మ గారి సైట్కి వెళ్ళి అక్కడ హెలికాప్టర్లో వెళ్ళిపోయాడు ఆయన. హార్డ్లీ నాకు తెలిసి అయితే మార్కెట్ యార్డ్ గేట్ దగ్గర నుంచి 1/2 కిలోమీటర్ ఉంటుంది, సుల్తానాబాద్ అని చెప్పి దాటగానే ఆయన రెడ్డమ్మ గారి సైట్ ఉంటుంది, అందులో హెలిప్యాడ్. దీనికోసం ఈ మధ్యలో అసలు చెట్లు ఏం లేవు, 2-3 ఉన్నాయి అంతే.
ఇటువైపు టువర్డ్స్ తెనాలి టౌన్లో కొన్న చెట్లు మొత్తం నరికారు. ఇది ప్రజల్లో ఫ్రస్ట్రేషన్ పీక్స్కి చేరే అంశాలు ఇవి. పోలీసుల అత్యుత్సాహ ప్రదర్శన, అవగాహన రాహిత్య ప్రదర్శన, అతి స్వామి భక్తి. ఆయన హెలికాప్టర్లో పొన్నూరు వెళ్తుంటే తెనాలి టౌన్లో ట్రాఫిక్ ఆపేయటం ఏంటి? ఆపేశావు. ప్రజలు ఆ యూనిఫామ్కి గౌరవం ఇచ్చి సహించారు, భరించారు, ఆ వినయత ప్రదర్శించారు. ఒక స్టేజ్కి ఇక అది బరస్ట్ అవుద్ది. మెల్లగా వెళ్ళి అడిగారు, ఏంది స్వామి ఎందుకు ఇక్కడ నిలబెట్టావు, కారణం ఏంది అంటే సీఎం గారు ఎప్పుడు ఇటు వస్తున్నాడా? ఇటు కాదు, పొన్నూరు వెళ్తున్నాడు. పొన్నూరు పోతున్నాడా? మరి తెనాలి ఎందుకు ఆపావు? తెనాలి ఎందుకు ఆపావు? ఇంకా పైకి వీళ్ళ మీద హోంకరిస్తారంట, మీరేది మమ్మల్ని అడిగేదని చెప్పని. పైగా మెల్లగా చెప్పిన కబురు ఏంటంటే ఆయన హెలికాప్టర్లో వెళ్తున్నాడు అని చెప్పని. పైగా రోడ్ రూట్ కూడా కాదు. జనాల్లో ఈ ఫ్రస్ట్రేషన్ పీక్స్కి చేరుద్ది. మండు టెనల్లో ఎంతసేపు అని నిలబడి ఉంటారు? ఇప్పుడు మనకి హైదరాబాద్లో చెమటలు పోయావు, కానీ అక్కడ ఇప్పుడు మీది కొవ్వూరైనా మా తెనాలైనా కోస్టల్కి దగ్గరగా ఉంటాం మనం. ఆ హ్యూమిడిటీ లెవెల్స్ మనకు తెలుసు. అక్కడ చెమటలు ఎక్కువ పోస్తాయి. ఎండల్లో ఆ చెమటలు దిగజారుతూ ఉంటాయి, చికాకు ఎక్కుతూ ఉంటుంది. ఇక ఆ చికాకు పెరిగిన తర్వాత పోలీసులు లేదు, ఎవరు లేదు. అంటే ప్రజలలో ఆ ఫ్రస్ట్రేషన్ పీక్స్కి చేరేదాకా పోలీసులు తెచ్చుకుంటున్నారు. ఆ పని మొత్తం అప్పటిదాకా అణిగిమణుకున్న ప్రజలు కూడా బ్యారికేడ్ని ఒక తోపు దోసి పోలీసులు అడ్డం పడుతుంటే కూడా వాళ్ళని కూడా నెట్టేసేసి ఇక ఆ పని ఎవరి దారుణాలు వెళ్ళిపోవటం మొదలుపెట్టారు. ఆ మొదలు పెడుతుంటే పోలీసులు అడ్డుకున్నారంట. పోలీసులకు చుక్కలు అప్పుడు దాకా జనాలకు చుక్కలు చూపిస్తే పోలీసులకు చుక్కలు చూపించారు. అంటే ప్రజలలో తిరుగుబాటు స్వభావం వచ్చే పరిస్థితులు సృష్టించుకుంటున్నారు. మీరు గమనించుకుంటే గతంలో అమరావతి రైతులు న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పని తుళ్ళూరు నుంచి తిరుమల శ్రీవారి దగ్గరికి పాదయాత్ర మొదలుపెట్టుకున్న సందర్భంగా ప్రకాశం జిల్లాలో నాకు గుర్తున్న వరకు నాగులుప్పలపాడు అనుకుంటా గ్రామం, అక్కడ అంటే ప్రజలు ఈ రైతులకి స్వాగత సత్కారాలు చేస్తున్నారు, పూల మీద నడిపిస్తూ ఉన్నారు. ఒక ఎమోషన్ బిల్డప్ అవుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. అప్పటిదాకా ప్రభుత్వం వాళ్ళ మీద రాళ్ళదాడి జరుగుద్ది, మేము రక్షణ కల్పించలేము, వాళ్ళ పాదయాత్రకు అనుమతి ఇవ్వమని చెప్పే దగ్గర ప్రజలు వాళ్ళని పూల మీద నడిపిస్తున్నారు అమరావతి రైతుల్ని. ఇది చూసి ఓర్చుకోలేక మీరు వీళ్ళ కనుక గ్యాదర్ అవడానికి వీల్లేదు, దీంట్లో పాల్గొనడానికి వీల్లేదు, వాళ్ళకి మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేసి నడవాలని చెప్పని పోలీసులు నిర్బంధకాన్ని ప్రయోగిస్తున్నారు. ఈ ప్రయోగించే సందర్భంగా ఒక్క ఇన్సిడెంట్ మొత్తం సినారియో మార్చేసింది గుర్తు చేసుకుంటే, ఒక దగ్గర ఒక నాగులుప్పలపాడు దగ్గర ఆ సిఐ లాఠీ ఇట్లా పెట్టి వాళ్ళని అంటే ఆ పాల్గొంటున్న ప్రజల మీద దాడి చేస్తూ ఉన్నాడు. చూశారు. ఆ పని మొత్తం ఎగబడి ఆ లాఠీ లాక్కొని ఆ సిఐ 4 తోపులు దోసి మిగిలిన పోలీసులు వచ్చారు. జనం తిరగబడి ఆ పోలీసులు కూడా తోపులు దోశారు. తెనాల వాళ్ళు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో ఈ రైతులకు సంఘీభావంగా తెనాల నుంచి వెళ్ళిన ప్రజలే వాళ్ళందరూ కూడా. ఇప్పుడు తిరుగుబాటు ప్రజలు సహిస్తారు, కానీ పరిధి దాటితే అంటే బ్లాస్ట్ అవ్వటం మొదలైంది అని అంటే ఆ యూనిఫామ్కి గౌరవం ఇచ్చినప్పుడు నిలుపుకోవాలి గౌరవాన్ని. నువ్వు గౌరవాన్ని నిలుపుకోకుండా నువ్వు అదే పనికి దాష్టీకం ప్రదర్శిస్తే నీ కాలర్ పుచ్చుకోవడం ఎంతసేపు పని? ఇవాళ ప్రజల ముందు నీ సంఖ్య ఎంత? కోట్లాది మంది ప్రజలు ఉంటారు, నీ సంఖ్య ఎంత? ఆ పరిస్థితి తెచ్చుకుంటే పరువు మీరే పోగొట్టుకుంటారు. నిన్న తిరగబడ్డ తెనాలి ఖచ్చితంగా అది రాష్ట్రానికి ఒక సంకేతం పంపించినట్టయింది. అతి నిర్బంధకాండ ప్రయోగిస్తే ఎదురయ్యే పరిస్థితులు పరిణామాలు ఏంటనేది పోలీసులకి, ఆ పోలీసుల చేత ఈ నిర్బంధకాండ ప్రయోగిస్తున్న పాలకులకి కూడా ఒక గుణపాఠం నేర్పించినట్టయింది. నేర్చుకుంటారా? పరువు కాపాడుకుంటారు. లేదు అంటారా? ప్రజలే ఆ గుణపాఠం నేర్పి తీరుతారు.